హాయ్ హలో అందరికి నమస్తే. నేను మెజలిస్ రవీందర్. వెలుగు టీవీ స్టూడియో ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్నవారు కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీ సహాయాన్ని అందించగలరు. ఇక్కడ ఎవరిని బలవంతం చేయలేదు. మీకు నా వీడియోలు నచ్చితేనే, ఇందులో నిజాయితీ ఉంది అంటేనే మీరు నాకు సహాయం అందించండి. ఒక టాపిక్లోకి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు పట్టించుకోడు. సో మరి జగన్ గారి ప్రవర్తన వాళ్ళ క్యాడర్ కూడా నచ్చడం లేదు అని చెప్పి కామెంట్ చేసేవాళ్ళు. బెంగళూరు వెళ్తే బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోడు, బెంగళూరుకి పరిమితం అయ్యాడు అంటారు. కానీ ఇప్పుడు ఆ మాట అనడం మానేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, లోకేష్ గారు కానీ, వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ టు హైదరాబాద్ ఏమంటారు, షటిల్ బస్సు తిరిగినట్టు ఉదయం రాత్రి తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు అనడానికి వీల్లేదు. ఆ ఫ్లైట్ ఖర్చులే తడిసి మోపెడవుతున్న పరిస్థితులు. వాటిని వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండంగా ఎండగట్టింది. మీరు చేస్తున్నది ఏంటి అని. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, నిత్యం అది ఈ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించి, ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు మా తరఫున ఫైట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా కష్టాలు తీరుతాయి జగన్ గారు చెప్పుకుంటే అనేటువంటి కోణంలో ఈ మధ్యకాలంలో వరుస పెట్టి తాడేపల్లి ఆఫీసు అంటే వేలు చూపిస్తుందని హేళన చేసేవాళ్ళు ఇప్పుడు అందరూ తాడేపల్లి ఆఫీస్కే పోతా ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ఒక మాట ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ పర్యటనను అడ్డుకునేటువంటి ప్రయత్నం. సో జగన్ గారు ఇప్పుడు ఈ భీమవరం పర్యటన ఎందుకు చేస్తున్నారనే విషయం ప్రజలకు తెలియాలి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పర్యటన పేరుతో ఏదో వివాదాలు సృష్టించాలి, బీభత్సం చేయాలి, ఇది గొడ్డలిపాటని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కదా. అసలు సమస్య ఏంటి, జగన్ గారిని వాళ్ళు రైతులు జగన్ గారిని ఎందుకు కలిశారు, జగన్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళాలి, వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఏంటి ఒక్కసారి చూస్తే, మొన్న జూన్ 16వ తారీఖున తాడేపల్లి ఆఫీసులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆక్వా రైతులు, ఆ రంగానికి చెందినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఫ్రాంట్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వారి సమస్యలు చెప్పుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి అంశానికి సంబంధించి. ఈ ఆక్వా రంగం సంక్షోభంలో ఉంది. ఈ ఫీడ్కి సంబంధించి ధరలు పెరిగిపోయినాయి. ఓ పక్క చూస్తే ఇక్కడ రొయ్యల ధరలు భారీగా పడిపోయినాయి. దానికి తోడు కరెంటు సబ్సిడీ వీళ్ళు ఎగరేస్తారు, ఏది కూడా ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారో అవన్నీ కూడా ఈ ఎగుమతి సమస్య అనేటువంటిది ఒకటి వచ్చింది. సో ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను ఉన్నాను, మీ తరఫున నేను కొట్లాడతాను, పోరాటం చేస్తాను, మీకు న్యాయం చేసే విధంగా ఈ దళారులు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి మీకు న్యాయం జరిగే విధంగా నేను చూస్తానని చెప్పి ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ భరోసా ఇచ్చిన తర్వాత మరి ఇంట్లోనే కూర్చుంటే సరిపోదు కదా. ఆ సమస్యలు తెలియాలంటే అక్కడికి వెళ్తేనే పూర్తి అవగాహన వస్తుంది. ఆ సమస్యలు తెలుసుకున్న తర్వాత వాళ్ళకు ఒక హామీ ఇవ్వడానికి కానీ, భవిష్యత్తు కార్యాచరణ కానీ, ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా జగన్ గారు అక్కడికి వెళితే కూటమిలో కూడా కదలిక వస్తుంది. ఆ కదలికకి సంబంధించి మీరు చూశారు కదా ఈ మధ్య, ఏది మన గాదే సాయికృష్ణ ఎపిసోడ్ అనుకోండి, క్రాంతి ఇట్లా కొన్ని అంశాలు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అనగానే ఇక్కడ వీళ్ళలో ఏదో ఒక మాట ఇచ్చేస్తారు కదా. సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి, వెళితే రాష్ట్ర ప్రజలకు కూడా సమస్యలు తెలుస్తాయి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 15వ తారీఖున భీమవరం పర్యటన వస్తా అని చెప్పాడు, అక్కడ సమస్యలను తెలుసుకోవడం కోసమని. అయితే ఈ పర్యటన అనేటువంటిది ఉండకూడదు అని చెప్పి, మరి ఉండకూడదంటే ఏం చేయాలండి వీళ్ళు? వీళ్ళ సమస్యలు ఏవైతున్నాయో వాళ్ళే పరిష్కారం చేస్తే జగన్ గారు ఎందుకు వెళ్తారు, జగన్ గారి దగ్గరికి వీళ్ళు ఎందుకు పోతారు? ఇదంతా అవసరమే లేదు కదా. ఆ సమస్యలు పరిష్కారం చేయకపోగా వారి తరఫున జగన్ గారు వెళ్తానంటే ఇప్పుడు ఏ రకంగా అడ్డుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వస్తే రకరకాల ఆంక్షలు. ఇప్పుడు ఏదో ఆ స్కూల్లో ఎవరో పర్మిషన్ చెప్తా అన్నారంట, దానికి సంబంధించి పేరుని నానిగారు కానీ మరికొంతమంది నాయకులు మరి ఏమైంది దీనికి సంబంధించి అంటే, ఆయన స్కూల్ యాజమాన్యం ఉంటారు కదా, వాళ్ళు అన్నారంట, మాకు చాలా సమస్యలు ఉంటాయండి, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయండి ఈ ప్రభుత్వం వల్ల, కాబట్టి మేము ఇవ్వలేము అని చెప్పారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రాకూడదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రారు, వేరే మార్గాలు లేవా, రోడ్డు మార్గాన్ని వస్తాడు. సో రోడ్డు మార్గాన్ని వస్తే వీళ్ళు ఏం చేస్తారు, చూచారా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన పేరుతో వాళ్ళ రౌడీ మూకల్ని వేసుకొని అక్కడ విధ్వంసం సృష్టించడానికి పోతున్నాడు అని చెప్పి మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేస్తారు, మళ్ళీ వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెడతారు. ఓకే, సో దాన్ని కూడా 10 వాహనాలు ఇలుపోకూడదు, వాళ్ళు రావాలని చెప్పి మళ్ళీ ఆంక్షలు పెడతారు. పోనీ అది కూడా క్యాన్సిల్ అయింది అనుకోండి, చివరికి ఏంటి, రైల్లో జనం మధ్య జనం కోసం ప్రయాణం చేసి వస్తే దాన్ని అడ్డుకోగలరా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది.
మీరు హెలికాప్టర్ ఆపండి, కార్లు ఆపండి, ఇంకో పర్యటన ఆపండి, రైల్ పర్యటనలో జనం మధ్య జనం కోసం జగన్ గారు అసలు ఆపే దమ్ము ఉందని వైసీపీ సవాల్ చేస్తూ ఉంది. పబ్లిక్లో వస్తే, పబ్లిక్ కోసం పబ్లిక్లో వస్తే, పబ్లిక్తో మాట్లాడుకుంటూ వస్తే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది చూడండి. చివరికి వైసీపీ పార్టీ అదే అంటుంది ఈరోజు. మీరు ఏ రకంగా అడ్డుకున్నా, గతంలో కూడా పర్యటనలు అన్నీ పర్మిషన్ ఇచ్చినట్టే ఇస్తారు, బారికేడ్లు పెడతారు, కంచెలు అడ్డం పెట్టేస్తారు, ఆ గుంతలు తీస్తారు. అయినా ఎక్కడైనా పబ్లిక్ వెళ్ళడం ఆగారా? సమస్యలు ఎక్కడి నుంచో వచ్చి సమస్యలు చెప్పుకోవడానికి పోతారు, కొంతమంది జగన్ గారిని చూడడానికి పోతారు. సో గతంలో జరిగిన పర్యటనలనే సక్సెస్సే కదా. వాళ్ళు ఫెయిలూరు అంటూనే ఆ ఫెయిలూరులోనే సక్సెస్ వాళ్ళ మాటలోనే మనకు చాలా సందర్భాలు మనం చూసాం. సో ఇక నేనేం చెప్పదలుచుకున్నాను, ఇక్కడ మీరు ప్రజా సమస్యల కోసం ఏ లీడర్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటుంది. మీరు అడ్డుకుంటున్నారంటేనే జగన్ గారి పర్యటనలో న్యాయం ఉంది. మీరు అడ్డుకుంటున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వెళ్తే మీ భాగోతం బయటపడుతున్న భయము ఉంది. మీరు అడ్డుకుంటున్నారంటే అక్కడ ఆక్వా రంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే జగన్ గారు అక్కడికి వెళితే సమస్యలు బయటకు వస్తాయి. ప్రభుత్వం యొక్క ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటున్నాం కదా, ఆ మంచి కాస్త చెడవుతుంది. కాబట్టి వెళ్ళనివ్వకూడదు, ఆంక్షలు సృష్టించాలి, అడ్డుకోవాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతూ ఉందని ఈరోజు పేరి నాని గారు కూడా మాట్లాడారు. మీరు ఈ పర్యటనలు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా ఆగే సమస్యనే ఉండదు, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆగరు అని చెప్పాడు. ఒకవేళ పర్యటన ఆగాలంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయండి, ఖచ్చితంగా మీకు ఇబ్బందులు రావు. ఆ స్కూల్ యాజమాన్యం హెలికాప్టర్కి వద్దని చెప్పాల్సిన పని లేదు, ఇక్కడ కారులో ఆంక్షలు పెట్టాల్సిన పని లేదు, బారికేడ్లు అవసరం లేదు, పోలీస్ సిబ్బంది అవసరం లేదు, ఏవీ అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఉంటారు, మీ సమస్యలు తీరిస్తే రైతులు ఆనందపడతారు, మళ్ళీ ఎలక్షన్లు పెడితే బ్రహ్మాండంగా మీకే ఓట్లు వేస్తారు. కానీ ఆ ఆలోచన వీరికి ఉన్నట్టుగా లేదు, ఉంటే ఇవన్నీ జరగవు అన్నమాట. సో చూద్దాం, మరి 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అయితే పర్యటన చేయబోతూ ఉన్నారు. ఆక్వా రంగానికి సంబంధించిన రైతుల సమస్యలు కానీ, అక్కడ స్థానికంగా వారు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద ఫోకస్ చేయబోతూ ఉన్నారు. మరి పర్యటన హెలికాప్టర్లు ఉంటుందా, రోడ్ ప్రయాణం ఉంటుందా, లేదా రైల్లో వస్తారా, లేకపోతే ఇంకో రకంగా జరుగుతుందా, వైసీపీ అన్నట్టు ఏం జరుగుతుందో చూద్దాం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.